ఒక్క శిష్యుని గురించి చెప్తూ గురువుగారు కళ్ళల్లో నీళ్ళు అని అంటే సార్ మిమ్మల్ని చూస్తున్నా సార్ నిజంగా అంటే ఆయన ప్రతి మూమెంట్ని కూడా మీరు అంత ఫీల్ అయ్యి అంత మూమెంట్ని మీరు చెప్తుంటే రియల్లీ ఎంత అఫెక్షన్ మీకు గురు శిష్యుల బంధం ఉందని చాలా ఎక్కువ అండి. మిగతా వాళ్ళతో ఉంది మన శర్వానంద్, ఆది సాయి కుమార్, ఆది పినిశెట్టి, ఏమండి ఇంకా ఇగో వీళ్ళందరూ మన జేఎం రవి, మన రవితేజ, సాయి ధర్మ్ తేజ్, వరుణ్ తేజ్, వీళ్ళు అందరూ చాలా వాళ్ళ ఫ్యామిలీలో ఒక నలుగురు నా స్టూడెంట్స్ అండి. చిరంజీవి గారి ఫ్యామిలీలో నలుగురు, ఎవరు వరుణ్ తేజ్ అండి, సాయి ధర్మ్ తేజ్ అండి, మన ఎవరు పవన్ కళ్యాణ్ అండి, చిరంజీవి గారి చిన్న అల్లుడు ఉన్నారు కదండి ఆయనండి, ఆయన వీళ్ళు నలుగురు నా స్టూడెంట్స్. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యామిలీలోని మొత్తం ముగ్గురు నా స్టూడెంట్స్. ఆయన వాళ్ళ సిస్టర్ సన్స్ ఇద్దరు నా స్టూడెంట్స్. అలాగా అంటే ఆయన తర్వాత నాకు బాగా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ప్రభాస్ అండి. అంటే ఎవ్రీడే మేము ఏదో చాట్ చేసుకుంటాం. అత్యంత సన్నిహితుడు నాకు చాలా. ఆయన నా మొదటి స్టూడెంట్, మొదటి వెల్ విషర్ అయితే ఆ తర్వాత ప్రభాసే నాకు బాగా సన్నిహితుడు, నా వెల్ విషర్ అనమాట అండి. పవన్ కళ్యాణ్ గారు మీతో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళ మదర్ అంజనమ్మ గారు మీతో మాట్లాడినటువంటి సన్నివేశం ఏదైనా గుర్తుందా సార్? అంటే ఫిల్ము అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆ రోజు ఓపెనింగ్కి ఒక ఎక్కడో ట్యాంక్ బండ్కి ఎక్కడికో వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోమని అన్నారు. వెళ్ళి లోపలికి వెళ్ళి మన కళ్యాణ్ బాబు దండం పెట్టుకున్నారు. నాన్న దేవుడు గదిలోకి వెళ్ళి అలా అమ్మగారు బొట్టు పెట్టారు. వాళ్ళ నాన్నగారు బాగా చేయరా అని అన్నారు. ఇలాగ ఆ సిచ్యువేషన్ అంతా వేరు. మనోడు ఓపెనింగ్ అయిపోయాక ఏమాయ్ సత్యానంద్ నీకు సాయంత్రం మంచి పార్టీ ఇస్తాను అని అన్నారు. అంటే అలాగేనండి పర్వాలేదు అని అనేసాను. వెళ్ళిపోయాం. మా ఇద్దరం ప్లస్ నాగబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకి నాగబాబు గారు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఆయన వెనకాల ఉన్నారండి. మన కళ్యాణ్ బాబు వెనకాల వారు ఉండేవారు అన్నమాట. తమ్ముడంటే అంత ప్రేమ అనిపించేలా ఉండేది. మళ్ళీ వాళ్ళిద్దరూ చిన్న చిన్న మాట కూడా అనుకోవడం, అలకలు ఇవన్నీ సరదాగా ఇవన్నీ ఉండేవి. బట్ చాలా ఎఫెక్షనేట్గా తమ్ముడంటే వారు చాలా ఎఫెక్షనేట్గా చూసేవారు అనమాట. సో ఆ రోజు నాకు పార్టీ ఇచ్చారు చిరంజీవి గారు ఆ ఫాదర్. ఆయన చాలా ఓపెన్ హార్ట్. అలాంటి మంచి మనిషిని జీవితంలోని మళ్ళీ మళ్ళీ చూడడం చాలా కష్టం. నా కొడుకు అంత స్టార్ అదే ఉండేది కాదు. అంజనమ్మ గారు అన్నారు మొత్తానికి మా కళ్యాణ్ బాబుని పట్టాలు ఎక్కించానైనా అని అన్నారు. నేనే ఉంటామా ఎక్కించడం, అదంతా చిరంజీవి గారు చలవ, మీ ఇద్దరు చేసుకున్న అదృష్టం అనేసి అంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అని అన్నారు. నేను నాగబాబు గారితో మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారే కనిపిస్తూ ఉంటారు. సేమ్ అనమాట అండి. అతను రెప్లికా. అతను ఎంత ఓపెన్ ఈయన కూడా అంత ఓపెన్. ఏం మాట్లాడడానికైనా సరే అసలు వెనకాడరు. తిట్టాలన్నా విమర్శించాలన్నా ఏం చేయాలన్నా సరే టక మాట్లాడేస్తారనమాట. అంత చక్కనైనటువంటి వాగ్ధాటి. సో ఆ రోజు అంజనమ్మ గారు చాలా మళ్ళీ ఆవిడకి ఎంత ఇదంటే సాయి ధర్మ్ తేజ్ వచ్చినప్పుడు అంజనమ్మ గారు వాళ్ళ అమ్మాయి విజయ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని ఇలాగా నా టేబుల్ దగ్గర ఇలా కూర్చొని బాబు మరి మా తేజు ఎలా చేస్తున్నాడు బాబు అని అడిగారు. ఇది ఇక్కడే సాయి ధరమ్ తేజ్ కూడా ట్రైనింగ్ ఇక్కడే. ప్రభాస్ సార్? ప్రభాస్తో స్టార్ట్ అయింది ఇక్కడ.
ఇక్కడ ప్రభాస్తో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మ్మ్. ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అప్పుడే మధ్యలో. ఓకే. ఆ మధ్యలో షిఫ్ట్ అవ్వడం, ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడంతో ఆయనే ఇందులో అడుగు పెట్టారు. అందరూ అండి, వరుణ్ తేజ్ అందరూ. అందరు ఇదే ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇదే ప్లేస్లో. ముందంతా వచ్చిన వాళ్ళు ఎవరు వెన్యూ వాళ్ళు చూసుకునేవారు. ఓకే. రవితేజ వాళ్ళది, బ్రహ్మాజీ వాళ్ళది వేరే. మన మన పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఫస్ట్ స్టూడెంట్ కదా, అప్పుడు వేరే చోట, మహేష్ బాబుకి వేరే చోట, ఇలాగ ఓకే. ఒక ఫ్లోలోకి పడ్డాం. ఎప్పుడు 2000లోకి వచ్చేసరికి ఒక ఫ్లోలోకి వచ్చాను. అంటే అప్పటికి నేను కొంతకాలం 1994 to 2000 నేను ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో ఫ్యాకల్టీగా చేశాను. ఓకే. చేసి అది పర్మనెంట్ జాబు, బట్ నేను రిజైన్ చేశాను. ఈ 2 పడవల మీద ప్రయాణం కరెక్ట్ కాదని నాకు అనిపించి ఓకే. అక్కడ కొన్ని విషయాలు నేను డైజెస్ట్ చేసుకోలేక ఓకే. నేను రిజైన్ చేశాను. అయితే మీరు ఇందాక అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారికి నాగ్